అందరూ బైబిల్ తీయండి. ఇర్మియా గ్రంథము 26 మొదటి నుంచి చూడగలరు. యెషయా కుమారుడును యూదా రాజునగు యెహోవా యాకీము ఏలుబడి ఆరంభములో యెహోవా యొద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఈలాగున సెలవిచ్చెను. ఇప్పుడు రాజు ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ కనబడుతుందా? ఇక్కడ ఎవరి ఆజ్ఞ కనబడుతుంది? ఈ లోకంలోనే రాజుల ఆజ్ఞలు కాదు, ఏలుబడిలో. అప్పుడు ఆ ఏలుబడిలో జరుగుతున్న ఒక ప్రత్యేకత, దేవుని వాక్కు, దేవుని ఆజ్ఞ వచ్చేసింది. ఈ విధంగా ప్రజలు ఎంచాలి, చెప్పాలి. దేవుని భక్తులైన వారందరూ కూడా దేవుడు మాత్రమే ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏ ఆజ్ఞది? ఈ లోక రాజుల ఆజ్ఞలు కాదు. రాజులకు రాజు అయిన దేవాది దేవుడు యేసు క్రీస్తు ద్వారా ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ జారీ చేయబడుతుంది. ఆజ్ఞను మనం అందరం పాటించాలి. ఆజ్ఞను మనందరం పాటించాలి. దేవుని దగ్గర నుంచి వచ్చిన వాక్కు, ఆజ్ఞ ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు చూడండి. 2వ వచనాన్ని చూడగలరు. చూడండి, యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, నీవు యెహోవా మందిర ఆవరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపిస్తున్న మాటలన్నీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చే యూదా పట్టణస్థులు అందరికీ ప్రకటించుము. వాటిలో ఒక్క మాటైనను చెప్పకుండా ఇడువకము. ప్రవచన రీతిగా ఈ మాటలు పలుకుచున్నాడు. యెహోవా ఆజ్ఞ ఏమయ్యున్నది? నీవు వెళ్ళు, దేవుని మందిరంలోకి వెళ్ళాలి. నేను చెప్పింది మాత్రమే ప్రకటించాలి. ఇరిమియా ఏం ప్రకటిస్తున్నాడు? ఏ ఆజ్ఞ దేవుని దగ్గర పొందుకొని ఉన్నాడు? ఒక్కటి కూడా విడిచిపెట్టకూడదు. దేవుని భక్తులైన వారు, క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ వేతలు, క్రైస్తవ ప్రత్యేకించబడిన బిడ్డలు అందరూ కూడా ఎక్కడ ఉండాలి? దేవుని మందిరములో ఉండాలి. నువ్వు వెళ్ళవు, నిలబడవు, నేను చెప్పింది మాత్రమే చెప్పాలి. సొంతగా ఏది కూడా చెప్పకూడదు. అప్పుడు దీవెనకరంగా మారుతుందని జగద్రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాట ప్రకారంగా ఇప్పుడు నిలబడి ఆయన మాట్లాడుచూ ఉన్నారు. ప్రవచన వాక్కులు పలుకుచున్నాడు. దేవుని చిత్తమేంటి? పురుషులారా, మనం బాగా గమనించాలి. దేవుని కృప ఏంటో ఒకసారి మనం గమనిస్తే ఆయన పలికిన మాట, ఆజ్ఞ ఏమయ్యినదంటే, యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, నీవు యెహోవా మందిరములో నిలిచి. ఎక్కడ నిలవాలి? ఆదివారం అంటే ఎక్కడ నిలవాలి? చాలా మంది బజార్లో నిలబడతారు, ఏదో ఆరోగ్యం పెట్టుకుంటారు. ఆరోగ్య పుట్టినరోజు ఆడే ఉంటుంది, పెళ్లి కార్యవాళ్ళదే ఉంటుంది, నూతనింట్లోకి పోయేది అదే ఉంటుంది. దేవుని మందిరములో ఆదివారంలో ఎక్కడ నిలబడకూడదు. ఎక్కడ నిలబడిన శాపమే. దేవుని చిత్తం, దేవుని మందిరం నిలబడాలి. దేవుని వాక్కును మనం వినాలి. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే ఒక ప్రత్యేకమైన కార్యాలు చేస్తారో ఆ బిడ్డలకు దీవెనకరంగా మారుతూ ఉన్నదే. ఆదివారం అంటే చాలా ప్రాముఖ్యమైన దినం. ఎవరి దినం ఇది? నీదే, నాదే? ఎవరి దినం అది? దేవుని దినం. ఈ లోకంలో ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఈ దినాన్ని మార్చడానికి వెళ్ళలేదు. మనకి ఈ దినం ఎందుకు ఇచ్చినాడు? తిని తాగటానిక, బాగా నిద్రపోవటానిక? ఆదివారం వచ్చిందంటే బాగా తింటారు, బాగా నిద్రపోతారు. దేవుడు పెట్టారు. మనం ఎక్కడ ఉండాలి? దేవుని మందిరం నిలబడాలి. రాజుల మాటలు కాదు, కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ప్రవచన రీతిగా దేవుని మందిరం నిలబడి ఈ మాటలన్నీ కూడా పలుకుచున్నాడు. వచ్చిన యూదా ప్రజలందరితో ఈ మాట చెప్పు. ఒక్కటి విడిచిపెట్టవు. సగం విడిచిపెట్టి సగం చెప్పకూడదు. దేవుని మాట ఏమయ్యేది? దేవుని మాట వింటే ఏమి జరుగుతుందో ఇది మనం బాగా గమనించే వారముగా ఉండాలి. ఇప్పుడు చూడండి, లేఖన బాగా అందరూ దీంట్లో నేర్చుకోండి.
అపోస్తుల కార్యము 8:27 వచనాన్ని చూడగలరు. 8:27. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన ఆ కందాకే క్రింద ఆ మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉన్నాడు. ఎవరు వచ్చినారు? ఈ లోకములో ధనాగారం మీద ఉన్న గొప్ప మంత్రి కావచ్చును, కానీ ఇప్పుడు వచ్చింది ఎవరట? నపుంసకుడు దేవుని ఆరాధించుటకు వస్తున్నాడు. వాళ్ళు వస్తారు? అసలు రారు. ఈరోజు ఆదివారం కాబట్టి ఎక్కువ పైసలు దొరికితే మీకు చూస్తూనే ఉన్నారు. మా మనవడిని ట్రైన్కి